ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ జెడ్. మనకి ఈ డయాగ్రామ్ లో మనకి మనకి లైన్ ఇచ్చేసాడు. ఏబి అనేది ఒక లైన్ అని కూడా అనట్లేదు, మనల్ని ప్రూవ్ చేయమని అంటాడు. ఇప్పుడు మనకి ఈ ఏబి అనేది ఒక రే సిజెడ్. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనకి ఇక్కడ ఈ ఓ అనే పాయింట్ దగ్గర ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇలా వస్తుంది నీకు డి దాకా. సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఈ యాంగిల్స్ ఇచ్చాడు ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ అని. అయితే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ జెడ్ అని అంటాడు. ఇఫ్ ఇది అయితే కనుక ప్రూవ్ దట్ ఏఓబి లైన్ అని చెప్పమంటాడు. లైన్ అని చెప్పాలంటే మనకి లైన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని చెప్తే చాలు. మనం 180 degrees అని ప్రూవ్ చేయగలిగితే సరిపోతుంది. కానీ మనం ఇప్పుడు మనకి ఇదంతా కూడా ఒక సర్కిల్. మామూలుగా ఈ టోటల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ డబ్ల్యూ ప్లస్ జెడ్ మొత్తం వచ్చేసి యాంగిల్ వచ్చేసి 360 degrees అవుతుంది. అది మనకు ఆల్రెడీ తెలుసు. వి నో దట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ డబ్ల్యూ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో ఇక్కడ నుంచి డబ్ల్యూ ప్లస్ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ వైగా రాసేసుకోవచ్చుగా. సో దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ జెడ్ అంటే ఏమో రాసేసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 360. సో ఇక్కడ నుంచి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది. 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 360 degrees అవుతుంది. ఇప్పుడు మనకి 2 కామన్ వస్తుంది రెండింటిలో. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 360 degrees. ఇప్పుడు 360 degrees ఆ తర్వాత సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 360/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో ఎక్స్ ప్లస్ వై అంటే ఈ ఎక్స్ ప్లస్ వై మొత్తం ఈ టోటల్ యాంగిల్ ఈ లైన్దే కదా. ఈ లైన్ ఉన్నటువంటి ఈ రేక్ ఉన్నటువంటి ఈ స్ట్రైట్ లైన్ ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి మనకి ఏమొచ్చింది, మనకి 180 degrees. అంటే ఇప్పుడు ఇది 180 degrees వచ్చేసింది కాబట్టి ఇది మనకి ఏఓబి అనేది లైన్ అవుతుంది. హెన్స్ ప్రూవ్. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి మనకి పీక్యూ అనేటటువంటి ఒక లైన్ ఇచ్చాడు. పీక్యూ అనేటటువంటి ఒక లైన్ ఇచ్చేసి నెక్స్ట్ దానికి పర్పెండిక్యులర్ గా ఓఆర్ అనేటటువంటి ఇంకొక లైన్ ఇచ్చేసాడు. ఈ పీక్యూ ఇస్ పర్పెండిక్యులర్ టు ఓఆర్ అంటే 90 degrees అంటాడు. ఆ తర్వాత ఈ ఓఆర్ ని ఓక్యూని ఓపీని కట్ చేసేటటువంటి ఒక రే ఉంటుంది. ఓఎస్ అనేటటువంటి ఒక రే ఉందని అంటాడు. సో ఇప్పుడు ఈ రేను యూజ్ చేసేసి మొత్తం మీద నుంచి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఓఎస్ అంటే ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడంటే హాఫ్ ఆఫ్ ద క్యూఓఎస్ మైనస్ పిఓఎస్ అంటే ఈ యాంగిల్లో నుంచి మొత్తం ఈ టోటల్ యాంగిల్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేసేస్తే మనకి ఈ యాంగిల్ వస్తుందని ప్రూవ్ చేయమని అంటాడు. ఇక్కడ మనకి చిన్నటి వాటి నుంచి మనం ఏమి రాస్తామంటే ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ మనం ఏమి రాసేస్తామంటే ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏది మనకి ఇక్కడ పిఓఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ రెండింటి యొక్క సమ్ గా రాసేసుకోవచ్చుగా. ఇదొక యాంగిల్ మనకి ఇక్కడ. ఇప్పుడు పిఓఎస్ అనేది 90 degrees. కానీ మనం ఏమని రాసేసుకోవచ్చు, ఈ యాంగిల్ రాసేసుకోవచ్చు ప్లస్ ఈ యాంగిల్. అంటే ఏ యాంగిల్ అంటే ఏమవుతుంది, ఎస్ఓపి ప్లస్ నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ ఎస్ఓఆర్ గా రాసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను రాస్తాను చూడండి. పిఓఆర్ లేదా ఆర్ఓపి యాంగిల్ ఆర్ఓపి ఈజ్ ఈక్వల్ టు ఏమో రాసేసుకోవచ్చు, ఈ రెండింటి యొక్క సమ్ గా రాసేసుకోవచ్చు కదా. ఈ రెండింటి యొక్క సమ్ గా రాసేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి. ఆర్ఓపి ఈజ్ ఈక్వల్ టు పిఓఎస్ యాంగిల్ పిఓఎస్ ప్లస్
యాంగిల్ SOR. ఇలా రాసేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, ఇది సమ్. సో నెక్స్ట్ సెకండ్ది ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ రెండింటి ఉంది కదా మనకి ఇక్కడ, ఈ యాంగిల్ 90 degrees. ఈ రెండింటిని టోటల్ ఏంది SOQ లేదా QOS. QOS ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క సమ్మే కదా మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు ఏమవుతుంది, QOS ఈజ్ ఈక్వల్ టు QOR యాంగిల్ QOR ప్లస్ యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ ROS. సో ఇలా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. సరే, ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇక్కడ 1 + 2 ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది ఇక్కడ, ఈ రెండింటిని యాడ్ చేసేసుకుంటే యాంగిల్ ROP ప్లస్ QOS ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని కూడా యాడ్ చేసేసుకుంటే LHS సైడ్ యాంగిల్ POS ప్లస్ యాంగిల్ SOR ప్లస్ QOR యాంగిల్ QOR ప్లస్ యాంగిల్ ROS. ఇప్పుడు ఒకసారి మనం ఇది 90 degrees అవుతుంది చూడండి. QOR ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. QOR ఇది 90 degrees అవుతుంది మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది 90 degrees అవుతుంది మనకి. సో ఇది 90 degrees అయింది. నెక్స్ట్ POR కూడా 90 degrees కదా. ఇది 90 degrees ఏంటంటే ఆటోమేటిక్ ఇది 180 కాబట్టి లైన్, ఇది కూడా 90 degrees కదా. అది కూడా POR ఎక్కడ ఉంది చూడండి. ROP కానీ POR కానీ, ROP ఇక్కడ ఒక 90 degrees ఉంది. సో ఇక్కడ ఒక 90 degrees ఉంది ప్లస్ QOS ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి POS ప్లస్ SOR యాంగిల్ SOR ప్లస్ 90 degrees ప్లస్ ROS. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ 90 degrees క్యాన్సిల్ అయిపోతాయి అండి. ఇక్కడ QOS ఉంది ఆల్రెడీ, POS ఉంది, ROS ఉంది, ఇక్కడ ROS ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ROS ప్లస్ యాంగిల్ ROS ప్లస్ ROS 2 ROS అవుతుంది. రిమైనింగ్ యువతలు తీసుకొచ్చేసేయండి. సో యాంగిల్ QOS మైనస్ ఇది యువతలకు వస్తే మైనస్ అవుతుంది. యాంగిల్ POS ఈజ్ ఈక్వల్ టు 2 into ROS. సో దేర్ ఫోర్ ఈ ROS మనకు కావాలి కాబట్టి ఈ 2ని యువతల పక్క తీసుకొచ్చేయండి, అప్పుడు డినామినేటర్ లోకి వస్తుంది. సో దేర్ ఫోర్ ROS ఈజ్ ఈక్వల్ టు ½ into QOS మైనస్ POS. సో ఇలాగ ఉంది. సో నీకు ఇప్పుడు ఏదైనా పర్వాలేదమ్మా, POR రాసినా పర్లేదు, ROP రాసినా పర్లేదు, ఏదైనా సేమ్ ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఇక్కడే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రూఫ్స్, ఇక్కడ ఉన్నటువంటి నోటేషన్స్ పట్టేసి మనం ఇక్కడ రాసుకోవాలా. ఇది 5th ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అవుతుంది. 6th ప్రాబ్లం వచ్చేసి మనకు ఒకసారి చూడండి. ఇట్ ఈస్ గివెన్ దట్ యాంగిల్ XYZ 64 degrees అండ్ XY ప్రొడ్యూస్డ్ పాయింట్ P అంటుండో. ఇప్పుడు మనకి XY అనేది ఒక లైన్, మనకి జనరల్గా అతను ప్రాబ్లం ఇచ్చిన దాన్ని బట్టి XY అనేది ఒక లైన్. సో ఇది ఇప్పుడు X అనుకుంటే ఇది వచ్చేసి ఇది X అనుకుంటే ఇది Y అవుతుంది మనకి. ఈ XY ప్రొడ్యూస్డ్ 1 point P అని అంటుంది. సో నెక్స్ట్ డ్రా ఏ ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్, ఇలా గీసేసి నెక్స్ట్ ఆ తర్వాత ఏమంటుండో XYZ దగ్గర యాంగిల్ ఉండాలంటుండో. అందుకే మనం XY రాసేసాం ఇలాగా. XYZ యాంగిల్ 64 degrees అంటుండు. 64 degrees అంటే ఇదంతా 180 కాబట్టి 64 అంటే అప్రాక్సిమేట్ గా మనకి ఇలా ఉంటుంది. ఇది
64 degrees అని వాడు ఇచ్చేసాడు మనకి. XY ఇది Z, ఇలా 64 degrees ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏమంటుండో YQ, ఇఫ్ రే YQ రే బైసెక్ట్ అంటండి. నీకు ఇక్కడ YQ అనేది ఒక రే ఉందంటండి. ఇక్కడ మనకి YQ అనేది ఒక రే, ఇది Q. YQ అనేది ఒక రే ఉంది, బైసెక్ట్ అంటండి. బైసెక్ట్ యాంగిల్ ZYP అంటే ఇది బైసెక్ట్ చేస్తుందని అంటే ఈ యాంగిల్ ఎంత అయితే ఉంటుందో బైసెక్ట్ అంటే ఈక్వల్ అన్నమాట. ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. సో ఇది ఏ ఉంటే ఇది కూడా ఏ ఉంటుంది. ఇది 50 degrees ఉంటే ఇది కూడా 50 degrees. ఆ మీనింగ్ బైసెక్ట్ అన్న మీనింగ్ ఈక్వల్ అనమాట అది. సో ఈక్వల్ అంటాడు. దెన్ ఫైండ్ XYQ, దెన్ ఫైండ్ X యాంగిల్ XYQ ఎంత అంటుండో, XYQ ఎంత అంటుండో. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ QYP ఎంత అంటుండో. యాంగిల్ QYP రిఫ్లెక్షన్ అంటుండో. దీని యొక్క రిఫ్లెక్షన్ అంటే టోటల్ ఇది అవుతుంది మనకి. దీని రిఫ్లెక్షన్, ఈ రిఫ్లెక్షన్ కనుక్కోమంటుండో. దాంతో పాటుగా XYQ ఈ టోటల్ యాంగిల్ కనుక్కోమంటుండో. ఇప్పుడు మనం దీన్ని రఫ్ గా చూస్తే ఒకసారి చూడండి. ఇది XYP అనేది ఒక లైన్ మనకి. ఇక్కడ ఇది X, ఇది Y, ఇది వచ్చేసి P అనేది ఒక లైన్. సో ఇక్కడ నుంచి XYZ అనేది ఒక రేవ్ అని అంటుండు, మనకు ఒక లైన్ అంటుండు. ఆ యాంగిల్ వచ్చేసి మనకి ఇక్కడ 64 degrees అని అంటుండు. ఆ తర్వాత మనకి YQ అనేది మనకి ఇక్కడ ఏమంటుందంటే YQ అనేది బైసెక్ట్ ఈచ్ అదర్ అంటుండు. అంటే ఇది ఏ అనే డిగ్రీ అయినప్పుడు ఇది కూడా ఏ అనే డిగ్రీ అవుతుంది. ఎందుకంటే ఈ యాంగిల్ అనేది కూడా ఏ అవుతుంది. బైసెక్ట్ అంటాడు. ఈ బైసెక్ట్ అని అతనే ప్రాబ్లంలోనే ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోమంటుండంటే మొత్తం ఈ టోటల్ యాంగిల్ కనుక్కోమంటాడు. సో దాంతో పాటుగా ఈ ఏ ఉంది కదా ఇక్కడ మనకి, ఈ ఏకి రిఫ్లెక్షన్ కనుక్కోమంటుండు. అంటే రిఫ్లెక్షన్ అంటే మొత్తం మీద నుంచి ఇదంతా రిఫ్లెక్షన్ అవుతుంది నీకు, రిఫ్లెక్షన్. సో ఇప్పుడు మొత్తం మీద నుంచి మనకి ఇక్కడ ఒకసారి ఎలా కనుక్కుంటామంటే ఒకసారి చూడండి. ఇది మొత్తం ఇది లైన్ కాబట్టి ఈ యాంగిల్ A ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది మనకి ఇక్కడ. అంటే ఇప్పుడు A ప్లస్ 64 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. సో ఇక్కడ నుంచి 2A ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 64 అవుతుంది. సో A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 64 సబ్ట్రాక్ట్ చేసేస్తే 6, ఇక్కడ 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, అంటే బై 2 అవుతుంది. A ఈజ్ ఈక్వల్ టు నీకు ఇక్కడ 58 degrees అవుతుంది. అంటే ఇది ఇప్పుడు మనకి ఇక్కడ 58 degrees అయిందంటే ఈ యాంగిల్ కూడా ఇది కూడా ఈక్వల్ కాబట్టి ఇది ఈఏ కూడా ఇక్కడ 58 degrees అవుతుంది. 58 64 అయింది మీకు ఇక్కడ. ఈ మనకి ఇక్కడ కనుక్కోమంది ఏంటి, ఈ యాంగిల్ ఒకటే 58 కనుక్కోమంటలా, టోటల్ ఈ ఇది కనుక్కోమంటాడు మనకి ఇక్కడ. అంటే 58 ప్లస్ 64 అంటే మనం కనుక్కోవాల్సినటువంటి 58 ప్లస్ 64 యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఒకసారి చూడండి, 12 1 2. సో ఇప్పుడు ఇది మొత్తం మీద ఈ యాంగిల్ మనం కనుక్కోవాల్సినటువంటి యాంగిల్ వచ్చేసి 112 అవుతుంది, 122 degrees అవుతుంది. నెక్స్ట్ మనం కనుక్కోమంటే 58, ఈ 58 ఏ అనే దానికి రిఫ్లెక్షన్ అంటుండో. ఇప్పుడు మనకి టోటల్ వచ్చేసి 360 degrees. 360 degrees లో ఈ 58 కి రిఫ్లెక్షన్ అంటే మనకి ఈ 360 మైనస్ 58 చేస్తే సరిపోతుంది కదా. 360 మైనస్ 58 చేసేస్తే మనకేమవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, నెక్స్ట్ 0 అవుతుంది, 302 degrees అవుతుంది. అంటే ఈ యాంగిల్ PYQ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 302 degrees. యాంగిల్ QYX ఈజ్ ఈక్వల్ టు 122 degrees. ఇది బ్రీఫ్ గా మనం ఎలా ఈ అవగాహన కోసం చెప్పాను. ఇది నెక్స్ట్ ఎగ్జామ్ లో ఎలా రాస్తామో అలాగా చేద్దాం. గివెన్ దట్ మనకి ఇచ్చిన దాని ప్రకారం, మనకు ప్రాబ్లం లో ఇచ్చిన దాని ప్రకారం గివెన్ దట్ రాసేద్దాం. గివెన్ దట్ రాసేస్తే
గివెన్ దట్ మనకి యాంగిల్ ఎంత ఇచ్చాడమ్మా, XYZ, యాంగిల్ ఆఫ్ XYZ ఈజ్ ఈక్వల్ టు 64 degrees అని ఇచ్చేసాడు. ఆ తర్వాత నీకు QY రే అనేది QY రే బైసెక్ట్ మనకి బైసెక్ట్ చేస్తుంది. దేని బైసెక్ట్ చేస్తుంది? PYZ ని, యాంగిల్ PYZ ని మనకు బైసెక్ట్ చేస్తుంది అంటాడు. యాంగిల్ బైసెక్ట్ చేస్తుందంటే ఇప్పుడు మనం ఏమని రాసేసుకోవచ్చు, దీన్ని ఈ యాంగిల్ ఏ అయినప్పుడు ఇది కూడా మనకి ఏమని రాసేసుకోవచ్చు, లెట్ అది రాసేసుకోండి. లెట్ వాడు మా ప్రాబ్లంలో ఇచ్చిన దాన్ని బట్టి PYQ, యాంగిల్ PYQ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే, అదేవిధంగా యాంగిల్ QYZ కూడా ఏనే కదా అయ్యేది యాంగిల్, అదే రాసేసుకోండి ఏ అని. సో ఇది ఏ అయినప్పుడు ఇది కూడా ఏ అవుతుంది. ఈ బైసెక్ట్ అన్న దానికి మీనింగ్ ఇది. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం కనుక్కోమంటుండో, ఇక్కడ XYQ అంటే ఈ యాంగిల్ అంతా కనుక్కోమంటుండే. XYQ అంటే ఈ మొత్తం యాంగిల్ కనుక్కోమంటుండో. కానీ ఇక్కడ మనకి XYP అనేది లైన్ కాబట్టి, సో దేర్ ఫోర్ XYP ఈజ్ లైన్. సో కాబట్టి మనం మొత్తం యాడ్ చేసేసుకోవచ్చు ఈ యాంగిల్స్ అన్నిటిని యాడ్ చేసేసుకుంటే ఒకసారి రాసేసుకోండి. ఈ యాంగిల్స్ అన్ని A ప్లస్ 64 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees గా రాసేసుకోవచ్చు. ఏ అంటే యాంగిల్ ఏంటి? PYQ, యాంగిల్ PYQ ప్లస్ ఇంకొక ఏ అంటే QYZ, యాంగిల్ QYZ ప్లస్ యాంగిల్ XYZ, యాంగిల్ XYZ ఈజ్ ఈక్వల్ టు మనకి 180 degrees అని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ నుంచి ఏం సబ్స్టిట్యూట్ చేసేసుకోండి, ఏం రాసేసుకోండి. నోటేషన్ కోసం ఏం రాస్తే ఈజీగా ఉంటుంది మనకి. ఇక్కడ PYQ అంటే ఏ అవుతుంది కదా మనకి, A ప్లస్ ఇది కూడా ఏ. ఇక్కడ మనకి 64 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. సో ఇప్పుడు నీకు ఇక్కడ 2A ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 64, 180 మైనస్ 64 అంటే ఏమవుతుందో ఒకసారి చూడండి. 2A ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 611 అవుతుంది. సో దేర్ ఫోర్ A ఈజ్ ఈక్వల్ టు 58 అవుతుంది. అంటే ఏ అంటే మనకి ఆల్రెడీ PY యాంగిల్, దేర్ ఫోర్ యాంగిల్ PYQ ఈజ్ ఈక్వల్ టు 58 degrees. ఆ తర్వాత మనం కనుక్కోమంటే ఏంటి? టోటల్ అనమాట. మనకి ఇక్కడ టోటల్ కనుక్కోమంటే కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ని సమ్ చేస్తే సరిపోతుంది. ఇది 58, ఇది 64 కదా. సో ఇప్పుడు దేర్ ఫోర్ మనం కనుక్కోవాల్సినటువంటి XYQ, యాంగిల్ XYQ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏమని రాసేసుకోవచ్చు, XYQ ని యాంగిల్ QYZ, యాంగిల్ QYZ ప్లస్ యాంగిల్ QYZ ప్లస్ యాంగిల్ XYZ గా రాసేసుకోవచ్చుగా, యాంగిల్ XYZ. సో దట్ ఈస్ ఈక్వల్ టు QYZ అంటే మన QYZ అంటే 58 degrees ప్లస్ XYZ అంటే ప్రాబ్లం వచ్చి 64. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 212 అంటే 122 degrees అవుతుంది. మనల్ని కనుక్కున్నటువంటి ఇది వచ్చేసి 122 degrees అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్షన్ ఆఫ్ QYP ఈ ఏ వాల్యూ. ఇప్పుడు మనకి ఏమని రాసేసుకోవచ్చు, రిఫ్లెక్షన్ ఆఫ్ యాంగిల్ QYP ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసేసుకోవచ్చు, మొత్తం మీద నుంచి మనకి 360 degrees మైనస్ 58 గా రాసేసుకోవచ్చు. దీంట్లో నుంచి మొత్తం టోటల్ లో నుంచి ఈ 58 ని సబ్ట్రాక్ట్ చేసేస్తే ఇప్పుడు మనకి ఇది 302 degrees అవుతుంది. ఇది 6th ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.